నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం చాలా రుచిగా ఉండే ఒక 2 కర్రీస్ రెసిపీస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే ఎండుమిరపకాయల పప్పు, అందులోకి కాంబినేషన్గా ఈరోజు నేను చేసిన బెండకాయ వేపుడు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకొని వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ ఎండుమిరపకాయల పప్పు వేసుకొని ఈ బెండకాయ వేపుడుతో మనం రుచి చూసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసేసుకోవాలి. వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి. ఇప్పుడు ఇందులో ఒక 8 ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఈ ఎండుమిరపకాయల్ని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ కప్పు కందిపప్పును వేసేసుకోవాలి. ఈ పప్పుకైతే మేము కందిపప్పు కడగమండి, మీకు కావాలంటే కడిగి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు దోరగా వేయించుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, కందిపప్పు అనేది దోరగా వేగిపోయింది. దోరగా వేగితేనే మనకు ఈ పప్పు అనేది కమ్మగా చాలా బాగుంటుంది. ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఒక 2 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. ఈ పప్పు చేసుకోవడం చాలా సింపుల్. ఇప్పుడు ఇదంతా వేగిపోయిన తర్వాత మనం తీసుకున్న కందిపప్పు కప్పుతో ఒక 4 కప్పుల నీళ్లు వేసేసుకోవాలి. ఈ పప్పు కొద్దిగా గట్టిగా బాగుంటుందండి, మీకు కావాలంటే కొద్దిగా నీళ్ళగా కూడా చేసేసుకోవచ్చు. ఇంకొక కప్పు ఎక్స్ట్రా వేసేసుకోండి కొద్దిగా పలుచగా కావాలంటే. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే పప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, పప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోయింది. నేను చింతపండు, ఉప్పు పప్పు ఉడికేటప్పుడు వేయనండి. ఉడికిన తర్వాత ఆ వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా చింతపండుని నానబెట్టి వేసేసాను. తర్వాత రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని ఇప్పుడు పప్పు గుత్తితో ఈ ఎండుమిరపకాయల్ని, వెల్లుల్లి రెబ్బల్ని, అక్కడక్కడ టమాటోల్ని, పప్పుని మ్యాష్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా మ్యాష్ చేయకూడదు. ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసేసాను. ఇంకా బెండకాయ వేపుడు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని అవి వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసేసుకొని ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని జస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్ని అలా మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే ఇందులో 1/2 కేజీ బెండకాయలండి. బెండకాయలను శుభ్రంగా కడిగేసేసుకొని వాటంతా డ్రైన్ చేసుకొని పొడి క్లాత్తో తుడిచేసేసుకొని చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసేసుకొని అవి వేసేసుకొని ఒక 2 నిమిషాలు బెండకాయ ముక్కలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు పొడి, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకా ఈ బెండకాయ ముక్కల్ని ఒక 7-8 నిమిషాలు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. జిగురు ఉంటుంది కాబట్టి మనకు జిగురు లేకుండా ఈ బెండకాయ వేపుడు పొడిగా వస్తుందండి. చూడండి, బెండకాయ ముక్కలకి జిగురు లేకుండా ఎంత బాగా వేగాయో. ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకొని వెల్లుల్లి వేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చివరగా 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఒక కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. మామూలుగా ఈ బెండకాయ వేపుని కూడా మనం ఇందులో పొడి అండి, కొబ్బరి పొడి వేసుకోవచ్చు, అలాగే పుట్నాల పొడి, పల్లి పొడి ఆ విధంగా వేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏం లేకపోయినా కూడా కారం పొడి, ధనియాల పొడితో కూడా వేసుకొని ఈ బెండకాయ వేపుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు బెండకాయ వేపుడు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 రెసిపీస్ని నేను డిష్ అవుట్ చేసేస్తున్నానండి. ఒక గిన్నెలోకి
ఈ ఎండుమిరపకాయల పప్పుని డిష్ అవుట్ చేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కొద్దిగా గట్టిగా ఉంటే బాగుంటుందండి. గట్టిగా ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా పలుచగా కూడా చేసేసుకోవచ్చు. అలాగే బెండకాయ వేపుని కూడా ఒక గిన్నెలోకి డిష్ అవుట్ చేసేస్తున్నానండి. కాబట్టి ఈ మెథడ్లో మీరు ఒకసారి ఎండుమిరపకాయల పప్పు అలాగే కాంబినేషన్గా నేనైతే ఈరోజు బెండకాయ వేపుడు చేశానండి. పప్పు అలాగే చేసుకున్నా కూడా ఇక్కడ మనం వేపుడు అనేది మార్చి చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఈ రెండింటి కాంబినేషన్తో వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినచ్చు. తర్వాత రాగి సంగటికైతే ఎక్సలెంట్గా ఉంటుంది. చపాతీ పుల్కాలో కూడా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం.